చీకటి పడేలోపు ఫస్ట్ షో పడిపోవాలి, టాక్ అదిరిపోవాలి, అదిరిపోతుంది కూడా. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్స్ అయితే మరికొన్ని గంటల్లో అయితే నిజం అవబోతున్నాయి. 3 ఏళ్ల నుంచి రామ్ చరణ్ గారిని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో అయితే వెయిట్ చేశారనమాట. మరికొన్ని గంటల్లో ఆ వెయిటింగ్ అయితే తెర అయితే పడబోతుంది. నిజంగా ఈ గేమ్ చేంజర్ సినిమా అనేది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అస్సలు మర్చిపోరు అనమాట. ఈ మాట నేను ఎందుకంటున్నాను అయ్యా అంటే, ఈ సినిమా అప్డేట్స్ కోసం అయితే ఫ్యాన్స్ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాలు అయితే చేశారు. ఫస్ట్ లుక్ కోసం కావచ్చు, సాంగ్ కోసం కావచ్చు, టీజర్ కోసం కావచ్చు, అసలు మామూలుగా కాదనమాట. ప్రతి అప్డేట్కి ఫ్యాన్స్ అయితే అసలు నిజంగా ఈ సినిమాకి సినిమా టీం కంటే ఫ్యాన్స్ ఎక్కువ పబ్లిసిటీ అయితే చేసుకున్నారు. ఇంకా ఫైనలీ ఆ రోజు అయితే వచ్చేసింది అనమాట. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఫ్యాన్స్ అందరికి చెప్పేది ఏంటయ్యా అంటే, మీరు ఎవరో చెప్పిన మాటలు అయితే విని ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే, అందరూ ఏమని రుద్దేస్తున్నారు, హిందీలో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే ఎక్కువగా అవ్వట్లేదు అని అయితే తెగ రుద్దుతున్నారు. అది ఎంతవరకు నిజం అనేది అయితే మీరైతే తెలుసుకోండి. గేమ్ చేంజర్ కి హిందీలో దగ్గరగా 120K టికెట్స్ కంటే ఎక్కువగా అయితే సోల్డ్ అయ్యాయి. దాంట్లో నేషనల్ చైన్స్ అయినా ఓన్లీ పీవీఆర్, ఐనాక్స్ అలాగే సినీపోలిస్ లో 28K టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఇది నేను చెప్తున్న మాట అయితే కాదు, బాలీవుడ్ ట్రాకర్సే ఈ విషయాన్ని అయితే ట్వీట్ అయితే వేశారు. ఇప్పుడు కొంతమంది కామెడీ గాళ్ళు అయితే వచ్చి కార్పొరేట్ బుకింగ్స్ అయితే చేస్తున్నారు మీరు అని అయితే అనొచ్చు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యా అంటే, బుకింగ్స్ అయితేనేమో కార్పొరేట్ బుకింగ్స్ అంటారు, అవ్వకపోతే అవ్వలేదంటారు. అసలు వీళ్ళు కామెడీ అన్నమాట. వీళ్ళు చేసే కామెడీని అలా నవ్వుకుని వదిలేయాలి కానీ దాన్ని సీరియస్ గా అయితే తీసుకోకండి. ఇంకొంతమంది యుఎస్ లో గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ అయితే అవ్వట్లేదని తెగరుద్దేస్తున్నారు. సరే, మీరు అన్నదే కొద్దిసేపు అయితే నిజమైతే అనుకుందాం. అది ఎందువల్ల అవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. సరే, యుఎస్ గురించి పక్కన పెడితే యూకేలో బుకింగ్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆస్ట్రేలియాలో బుకింగ్స్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడైతే టాప్ 2లో టాప్ 3లో అయితే ఉంది గేమ్ చేంజర్ సినిమా. కాబట్టి మీరు రుద్దడానికి, నెగిటివ్గా రుద్దడానికి దారి లేదు కాబట్టి వాటి గురించి అయితే మాట్లాడట్లేదు. మీరు ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకొని, యూకేలో ఆస్ట్రేలియాలో బుకింగ్స్ అంత ఎందుకు బాగున్నాయి అంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుంది. ప్రజలు ఎక్కువగా వెళ్ళే థియేటర్ షోలు అయితే త్వరగా ఓపెన్ చేశారు. కానీ యుఎస్లో పరిస్థితి అయితే అలా లేదు. కాబట్టి ఇలాంటి నెంబర్స్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఉన్నాయి. అయినా సరే మీరు ఎంత రుద్దుకున్నా సరే ఈరోజు రాత్రి వరకే, రేపటి నుంచి ప్రతి ఒక్క ఏరియాలో అనకాపల్లి నుండి అమెరికా వరకు మామూలుగా ఉండదన్నమాట. గేమ్ చేంజర్ సినిమా ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ చూస్తారు. ఈ మాట నేను ఎందుకంటున్నాను అయ్యా అంటే, యూట్యూబ్ లో చాలా మంది రివ్యూస్ అయితే చెప్తారు. వాళ్ళ రివ్యూస్ ని గుడ్డిగా నమ్మి సినిమాలకి వెళ్లే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. దయచేసి రివ్యూలను అయితే నమ్మకండి. ఇప్పుడు నేను చెప్పే రివ్యూని కూడా మీరు అయితే నమ్మొద్దు. అది కేవలం నేను సినిమా చూసినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ అయితే వచ్చిందో అదైతే నేనైతే చెప్తా. అది నా ఫీలింగ్ విని మీరు సినిమాని ఎలా జడ్జ్ చేసుకుంటారు? మీ పక్కనో, మీ ఫ్రెండో, మీకు తెలిసిన వాళ్ళు ఎవడో ఒకటి సినిమాకి వెళ్తాడు, అని అడగండి సినిమా ఎలా ఉందో. దాన్నే మీరు ఫైనల్ జడ్జిమెంట్గా తీసుకుని, ఒకవేళ ఒకళ్ళు చెప్తేనే మేము సినిమాకి వెళ్తాం అనే ఊపులో మీరు కనుక ఉంటే, అలా మీకు తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు రివ్యూ చెప్పేదైతే విని మీరు సినిమాకి అయితే వెళ్ళండి. అంతేగాని ఇప్పుడు నాకులాగా యూట్యూబ్లో చెప్పే వాళ్ళ రివ్యూలు అయితే చూసి అయితే వెళ్ళకండి. అది కేవలం ఇప్పుడు నేను రేపు రివ్యూ చెప్పినా అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వకండి. సినిమా అయితే కుంభస్థలం అయితే మనం అయితే బత్తలు కొడుతున్నాం. ఫ్యాన్స్ అయితే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికైతే రండి. చక్కగా నెంబర్ 1గా సెలబ్రేషన్లు అయితే చేసుకోండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా సినిమాని చూడండి. రేపు పొద్దున్న రివ్యూతో అయితే కలుద్దాం. ఇదేంటి ఎంత సొల్లు చెప్పి మళ్ళీ రివ్యూ చెప్తా అంటావేంట్రా అని మీరు అనుకోవచ్చు. చెప్పాలి కదా, నా ఒపీనియన్ నేనైతే చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు. నా ఒపీనియన్ ఇది కేవలం రివ్యూ అన్న మాట తీసేస్తే నా ఒపీనియన్ అయితే రేపు నేనైతే చెప్తాను. పొద్దున్నే 6 గంటల లోపే నేనైతే మ్యాక్సిమం ఆ వీడియో అయితే పెడతాను. ఇంకా రెడీగా ఉండండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి సినిమా.